హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్త చూసినట్లయితే ఢిల్లీ కొత్త సీఎం ఆతిషి ఏకగ్రీవంగా ఎన్నుకున్న యాప్ ఎమ్మెల్యేలు కొత్త సీఎంగా మరి ఈ ఆతిషి గారిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు అయితే ఎన్నుకోవడం జరిగింది. పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న 43 ఏళ్ల యాప్ యువ నాయకురాలు ఆతిషి మార్లేనా సింగ్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. అంటే ఈమె సింగ్ ఫ్యామిలీకి చెందినటువంటి ఆతిషి గారు మరియు మంగళవారం జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయితే జరిగింది. మరి ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు అనేది తర్వాత పేజీలో చూద్దాం. 26, 27 తేదీలో ప్రమాణ స్వీకారం అయితే మరి చేస్తారు ఢిల్లీ కొత్త సీఎం ఆతిషి గారు. ఇంకా పేలుడులో గాయపడిన వ్యక్తి బీరూట్ మార్కెట్లో పేజర్ పేలడంతో పరుగులు పెడుతున్నటువంటి ప్రజలు మరి ఎక్కడ జరిగింది, ఎవరు చేశారనే ఉద్దేశంతో ఇక్కడ ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. పేలిన పేజర్లు అయితే జరిగింది. లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి 9 మంది చనిపోవడం జరిగింది. 2750 మందికి గాయాలు కావడం జరిగింది. ఇజ్రాయెల్ పనేనా ప్రతీకారం తప్పదన్న హెజ్బొల్లా. ఇక్కడ పేలుడులో గాయపడిన వ్యక్తి బీరూట్ మార్కెట్లో పేజర్ పేలడంతో పరుగులు పెడుతున్నటువంటి ప్రజలు ఇక్కడ కనబడుతున్నారు కదా. పరుగులు పెడుతున్నటువంటి ప్రజలు అన్నమాట. అప్రమత్తం కావడానికి ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఇక చూసినట్లయితే ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు ఇస్తున్నారంటే ఒక నమ్మకం అనేది ఆమె పైన ఉన్నది కాబట్టి యాప్ ఎమ్మెల్యేలంతా ఆమె పైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి స్థానానికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయము అందరికీ తెలిసిన విషయమే. తర్వాత పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు అన్న ప్రశ్న ఎదురైనప్పుడు కేజ్రీవాల్తో సహా, ఎందుకంటే రాజీనామా చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్తో సహా చాలామంది నమ్మకం ఉంచిన పేరు ఆతిషి. ఈవిడ పేరు ఆతిషి. ఎవరీమే, ఎందుకు ఆ స్థానం ఆమెకే అప్పచెప్పారు అంటే ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు అప్పచెప్పారంటే అసలు పేరు ఆతిషి మార్లేనా సింగ్, పంజాబీ రాజపుతుల అమ్మాయి. అంటే పంజాబీ కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి. పెరిగిందంతా ఢిల్లీలోనే. అమ్మా నాన్నలు ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులుగా. హిస్టరీలో డిగ్రీ అందుకున్న ఆతిషి స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ పూర్తి చేయడం అయితే జరిగింది. మాస్టర్ పూర్తి చేశారు కాబట్టి పుట్టింది పెరిగిందంతా ఢిల్లీలో కాబట్టి ఆమె పైన నమ్మకం పెట్టుకున్నారు. మరి ఇక్కడ చదువు పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్లో అంటే రిషి వ్యాలీ స్కూల్లో టీచర్గా పనిచేయడం జరిగింది. ఆపై భోపాల్లో ప్రగతిశీల విద్యా బోధన చేయడం, సేంద్రియ వ్యవసాయమే పనిచేయడం జరిగింది. భర్త ప్రవీణ్ అతడు కూడా సామాజిక కార్యకర్తే. మరి ఐఐఎంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆయన. వీళ్ళిద్దరూ కలిసి కమ్యూన్ అనే సంస్థని కూడా ప్రారంభించారు. ఒక మంచి పని చేయాలంటే నిజంగా వీళ్ళు చాలా మంచి నమ్మకస్తులు అన్నమాట. ఆతిషి భర్త కూడా చాలా నమ్మకమైన సామాజిక కార్యకర్త కాబట్టి ఈవిడ పైన మరి యాప్ ఎమ్మెల్యేలంతా నమ్మకం పెట్టుకొని ఈమెకైతే మరి ఢిల్లీ పీఠాన్ని మరి వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలంతా 26, 27 తేదీలో ప్రమాణ స్వీకారం అయితే చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.